ఇకపోతే కొమ్మినేని శ్రీనివాసరావుని కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని అమరావతికి తరలిస్తూ ఉన్నారు. ఈయన చర్చా వేదికల్లో అంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి వాటికి అనుబంధంగా కొన్ని న్యూస్ ఛానల్ నడుస్తూ ఉన్నాయి. అది బహిరంగ రహస్యమే, అది ఎవరికి తెలియని అంశం కాదు. కానీ కాస్త పద్ధతిగా హుందాగా నడుచుకోవాల్సినటువంటి చర్చా వేదికలు రాను రాను రోజు రోజు దిగజారిపోతూ ఉన్నాయి. ఎంత దిగజారిపోతున్నాయంటే ఇంట్లో చిన్నపిల్లలు మహిళలు చూడటానికి కూడా ఇబ్బందికరంగా ఉండే విధంగా దిగజారిపోతూ ఉన్నాయి. అంటే మోడరేటర్ స్థానంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు చర్చా వేదికలు ఎవరు కండక్ట్ చేస్తారు? ఆ ఛానల్కి సంబంధించినటువంటి సీనియర్ జర్నలిస్టు లేదా ఒక మోడరేటరు లేదా ఒక యాంకర్ ఎవరో ఒకరు కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసినప్పుడు ఎవరైతే అతిథులుగా వచ్చి కూర్చుంటారో ఆ యొక్క చర్చా వేదికల్లో వాళ్ళు పరుష పదజాలాన్ని ఉపయోగించినప్పుడు లేదా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఈ యొక్క చర్చ కండక్ట్ చేసేటువంటి ఆ ఛానల్ తరపున ఉన్నటువంటి యాంకరో మోడరేటరో జర్నలిస్టో ఎవరో ఉంటారు కాబట్టి వారిని అట్లీస్ట్ ఆపే ప్రయత్నం చేయాలి, ఖండించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పబ్లిక్ వైపు వాళ్ళు ఉండాలి. అంతేగాని ఒక రాజకీయ పార్టీ వైపు ఉండి నిత్యం ప్రజల్లో మరి ఒక అసమ్మతిని రేకెత్తించే విధంగా మరి వారికి నచ్చనటువంటి రాజకీయ పార్టీల మీద విషం చిమ్మేటువంటి కుట్ర చేయకూడదు. కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టుకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటో మనం చర్చిద్దాం ఇప్పుడు. అయితే ఇప్పుడు ఈయనేమంటున్నారు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను ఈ విధంగా అరెస్ట్ చేస్తారని. మిమ్మల్ని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా గెస్టులను కూర్చోబెట్టించి ఆ విధంగా మాట్లాడిస్తారని. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కనీసం మీరు ఖండించే పని చేయాలి కదా. ఎక్కడ ఖండించారు మీరు? మీరు ఎంతో సీనియర్ జర్నలిస్ట్, దగ్గర దగ్గర మీ వయసు 70 సంవత్సరాలు, 70 సంవత్సరాల వయసు మీది. సో అంటే మీరేమి ఒక 25-30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఉడుకు రక్తంతో ఇష్టానుసారంగా ఆవేశంగా డిబేట్లు కండక్ట్ చేసే వ్యక్తి కాదు. మీరు పని చేయనటువంటి ఛానల్ లేదు, అన్ని ఛానల్లో పనిచేశారు. మీరు ప్రధానమైనటువంటి ఛానల్ అన్నింటిలో పనిచేశారు. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది, సాక్షిలో ఈ విధంగా మీరు డిస్కషన్ కండక్ట్ చేయటం అనేది అందరిని కూడా బాధించింది. అంటే దానికి సాక్షి యాజమాన్యానికి నిజంగానే ఏం సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమి పలానా లైన్ తీసుకొని పలానా గెస్ట్ తోటి ఈ విధంగా తిట్టించండి అని చెప్పేసి ఎక్కడ ఏ ఛానల్ యాజమాన్యం ఎక్కడ కూడా చెప్పదు. కొంతమంది మోడరేటర్లు కొన్ని ఛానల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఒక రాజకీయ పార్టీకి తామే ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు కనపడతా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈయన నాదేం తప్పులేదు, నేను వారించాను అన్నాడు. ఎక్కడ వారించారు ఒకసారి చూద్దాం. ఒక అనలిస్ట్ కృష్ణరాజు అనేటువంటి సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్, ఆయన అనేక చర్చా వేదికల్లో పాల్గొంటారు. సో అలాంటి ఆయన టంగ్ స్లిప్ అయ్యి మాట్లాడుతున్న క్రమంలో ఆయన ఎక్కడ నిలువరించే ప్రయత్నం ఏం చేయలేదు. ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని విన్నారా? అమరావతి గురించి ప్రస్తావన వచ్చింది. ఈ వేశ్యలకి నిలయంగా మారిన అమరావతి అని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నప్పుడు, గెస్ట్గా వచ్చినటువంటి కృష్ణరాజు గారు మాట్లాడుతున్నప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎలాగా మాట్లాడాలి? కంట్రోల్ చేయాలి. తప్పండి అలా అంటాం, తప్పు, అది కరెక్ట్ కాదు, దయచేసి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి లేదా మిమ్మల్ని డిస్కనెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి మాట్లాడాలి. కానీ ఆయన ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని వేశ్యలకు రాజధానిగా మారిన అమరావతి అంట. ఎవరన్నా మనిషిని ఎవరు అట్లా మాట్లాడతారా? ఆ విధంగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు ప్రపంచం ముందు పోదా? ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా? ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా రాజధాని మీద ఇంతలా విషం చిమ్మటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం అనమాట. ఓకే, మీకు ఏమైనా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా మీకు ఏదన్నా ఆయన మీద ద్వేషం ఉంటే, ఆయన చేసేటువంటి తప్పులు ఏవైతే ఉంటే వాటిని ఎత్తి చూపండి, దానికేం తప్పు లేదు, అందరూ స్వాగతిస్తారు. అంతేగాని మీరు రాజధానిని టార్గెట్ చేసి అమరావతి రాజధాని వేశ్యలకు నిలయంగా మారిందనేటువంటి దౌర్భాగ్యకరమైన మాటలు మాట్లాడి ఈరోజు తెలుగువాడి పరువు మీరు ప్రపంచం ముందు తీశారు. ఇది చాలా బాధాకరం. దాని కనీసం కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏమైనా కనీసం కంట్రోల్ చేసేటువంటి పని ఏమైనా చేస్తున్నారా? అట్లీస్ట్ చూసారా, నవ్వుతా మరి అట్లా అంటాం బాగోదేమో, మరి అంటే అనాలని ఆయనకు ఉంది, ఆ విధంగా అనిపించాలని ఆయనకు ఉంది అక్కడ. కానీ ఏమంటున్నారు, మరీ అట్లా అంటాం బాగోదేమో అని నవ్వుతా అంటూ మళ్ళీ మీ మీద ఎవరో ఒకరు పడతారు. ఏంటండి ఇది? ఆ విధంగా ఎవరైనా మాట్లాడతారా? అమరావతి రాజధాని వేశ్యలకు నిలయంగా మారిందని అంత నీచమైన మాట మాట్లాడడం ఎంత తప్పది? అది ఎంత తప్పది? సరే, ఇక్కడ అమరావతి చుట్టుపక్కల పలాని కులాలు ఉన్నాయి, పలాని మతాలు ఉన్నాయి, నేను వాటి గురించి మాట్లాడను. అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, అక్కడేమీ ఒక్క సామాజిక వర్గమే లేదు.
అన్ని సామాజిక వర్గాలు సమానంగానే ఉన్నాయి అమరావతిలో కానీ ఆ చుట్టుపక్కల కానీ. సో ఇక్కడ కులాల అంశం అసలు మనం డిస్కస్ చేయకూడదు, అది దాని పక్కన పెడదాం. కానీ ఇక్కడ మహిళల గురించి, అన్ని వర్గాల మహిళల గురించి, అంటే మన తెలుగు మహిళల గురించి ఇట్లా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? తప్పు కదా అది. దాని కనీసం మీరు మరి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్తున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు. 40 సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నాను నేను, ఇలాంటి ఎప్పుడు చూడలేదు, ఈ విధంగా నన్ను అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి మీరు బాధపడుతున్నారు. అసలు 40 సంవత్సరాలు జర్నలిజంలో ఉన్న వ్యక్తి మీరు ఈ విధంగా మీరు ప్రవర్తించేది ఎంత హుందాతనంగా ఉండాలి, మీరు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి. మీరు మాలాంటి వాళ్ళందరికీ మీరు ఒక స్ఫూర్తి అవ్వాలి, మీరు ఒక మార్గదర్శనం అవ్వాలి. మాకు మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి జర్నలిజంలోకి రావాలి. అంతేగాని ఈ విధంగా మీరు మాట్లాడటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం అనమాట. సార్ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఎంత 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 దారుణం అండి. ఆంధ్రప్రదేశ్ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉందా? సెక్స్ వర్కర్లు ఎక్కువగా అమరావతి చుట్టుపక్కల ఉన్నారా? ఎంత దుర్మార్గమైన మాటలు ఇవి. మీరు వెళ్ళి ఏమైనా కౌంట్ చేస్తున్నారా రోజు? కృష్ణరాజు గారు, ఎంత దురదృష్టకరమైన మాటలు అవి. మీరేమన్నా దగ్గర ఉండి నిర్వహిస్తున్నారా? ఏంటండి ఆ మాటలు? ఎంత దారుణమైన మాటలు ఇవి. ఏ ఆధారాలతోటి మీరు ఆ విధంగా తెలుగు జాతిని అవమానించి మాట్లాడతారు? మన తెలుగు జాతి ఆడబిడ్డలను అవమానించి మాట్లాడతారు? మీరు మాట్లాడింది ఒక అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కాదండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డని మీరు అవమానించారు. ఇక్కడ అంత సోయ లేకుండా మాట్లాడతారా చర్చా వేదికల్లో? అఫ్కోర్స్ మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మార్కులు వేస్తారనేటువంటి ఉద్దేశంతో మాట్లాడి ఉండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడేది, ఇంత దారుణంగా మాట్లాడేది. నేను కూడా చూశాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో దేంట్లో హిందూలోనో వచ్చింది ఈ వార్త. అంటే ఈయన కూడా చూశారంట, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో దేంట్లోనో హిందూలోనో వచ్చింది అంటున్నారు. అంటే దేంట్లో వచ్చింది ఈయన క్లారిటీ లేదు, ఈయన కూడా ఆ వార్త చూశాడంట. అంటే మరి ఖండించి, అంటే ఇక్కడ మీరు ఎంకరేజ్ చేశారు కదా ఆ వ్యాఖ్యల్ని కొమ్మినేని శ్రీనివాసరావు గారు. ఇక్కడ కృష్ణరాజు గారు ఒక జర్నలిస్ట్గా బాధ్యత మరిచి జుగుప్సాకరంగా ఆయన మాట్లాడటం పెద్ద తప్పు అయితే, మీరు కనీసం ఆయన ఖండించేటువంటి ప్రయత్నం చేయకపోగా అలా అంటే మళ్ళీ మీ మీద ఎవరన్నా పడతారేమో, ఆ వార్త నేను కూడా చూశాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో ది హిందూలోనో ఎక్కడొచ్చిందో మీకు అర్థం కావట్లేదు, మీకు సోయం లేదు, ఎక్కడొచ్చిందో ఎక్కడ చూసారో కూడా సోయ లేకుండా మాట్లాడుతున్నారు. ఇది ఎంత తప్పు? కరెక్టే కానీ బట్ మనం పద్దాకి రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. చూసారా? కరెక్టే కానీ అంటే చూసారా ఆయన చేసిన వ్యాఖ్యలు, అమరావతి వేశ్యల రాజధాని చుట్టుపక్కల వేశ్యలు ఉన్నారు, అమరావతి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అని చెప్పేసి ఆయన మాటలు ఈయన యాక్సెప్ట్ చేశాడు. కరెక్టే కానీ అన్నాడు కదా. ఇక్కడ ఇంకెక్కడ ఆయన ఖండించింది? ఇందే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇందేం తప్పులేదు, యాజమాన్యం ఏం తప్పులేదు అన్నారు. మరి మీరు ఖండించాలి కదా. మీరు అక్కడ ఈ డిబేట్లో ఎక్కడ ఖండించారు? మీ మాటలే కదా ఇవి, మళ్ళీ ఇవేం వక్రీకరించామంటారా? మీరు మాట్లాడినే కదా, మీ ఛానల్లో రికార్డ్ అయి ఉంటాయి కదా. కరెక్టే కానీ అని మీరే అన్నారు కదా. మళ్ళీ మనం మాట్లాడితే మీ మీద సోషల్ మీడియాలో తిడతారేమో అని చెప్పేసి మీరే మాట్లాడుతున్నారు కదా. మీరు ఒప్పుకున్నారు కదా. ఇక్కడ ఆయన చేసినటువంటి దురదృష్టకరమైన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తూ, మీరు ఎంకరేజ్ చేస్తూ, మీరు స్టాంప్ వేస్తున్నారు కదా వాటికి. ఇది చాలా తప్పు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు, మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్ట్గా 40 సంవత్సరాల పైన ఉన్నటువంటి మీ అనుభవం దేనికి ఉపయోగపడుతుందండి? ఈ విధంగా మన తెలుగు జాతి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని పూర్తిగా చిందాబంధం చేసి నాశనం చేయటానిక మీ యొక్క 40 సంవత్సరాలు పైబడినటువంటి మీ జర్నలిజం? మీకు వ్యక్తిగతంగా చంద్రబాబు గారు గతంలో మీరు ఏదో ఛానల్లో పనిచేస్తుంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు ఎవరో మీ ఉద్యోగం తీయించారని చెప్పేసి మీకు మద్దతుగా వైసీపీ వాళ్ళు చాలా పోస్టులు పెడుతున్నారు. మరి అది అప్పుడు ఏం జరిగిందో నాకైతే తెలియదు. మరి అది నిజంగా జరిగిందా లేకపోతే అబద్ధమా అని నాకైతే తెలియదు. కానీ అది పక్కన పెడితే, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే వాళ్ళకి సంబంధించి ఏదన్నా వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తుంటే, వాళ్ళు ఏమైనా అవినీతి చేస్తుంటే అవి బయట పెట్టండి. దాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఆధారాలతో బయట పెడితే, ఏ నాయకుడు అవినీతి చేసినా ఆధారాలతో బయట పెడితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. కానీ వ్యక్తుల మీద ఉన్నటువంటి కక్షను తీసుకొని వచ్చి పూర్తిగా సమాజం మీద రుద్ది, వారికి ఓట్లేసిన ప్రజల మీద రుద్ది, ఆ అమరావతి ప్రాంతం ఇప్పటికే రాజధాని లేక అల్లాడిపోతున్నామండి. ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అంటూ ఆ రోజు విడదీసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి రాజధాని లేకుండా రోడ్డును పడేశారు. హైదరాబాద్ మొత్తం తెలంగాణకి ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్ని రోడ్డును పడేశారు. ఈరోజు రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేదు. ఈరోజు రాష్ట్రం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందంటే, కనీసం ఏదో ఎవరన్నా బాగు చేస్తారు రాష్ట్రానికి అని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్న ప్రజలకి ఈ విధంగా మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయి నిజంగా చాలా దురదృష్టం, బాధాకరం. మీరు దీనికి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి కొమ్మినేని శ్రీనివాసరావు గారు. ఎందుకంటే మీలాగా మరొక వ్యక్తి
వ్యవస్థల మీద, వ్యక్తుల మీద ఉన్న కోపాన్ని వ్యవస్థల మీద, సమాజం మీద రుద్ది విషాన్ని చిమ్మి తెలుగువారి ఆత్మగౌరవాన్ని భంగం కలిగించే విధంగా మరొక వ్యక్తి చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు మాట్లాడిన మాటకు మీరు శిక్ష అనుభవించాలి. కృష్ణరాజు గారు కూడా శిక్ష అనుభవించాలి. అదేవిధంగా చర్చా వేదికల్లో జుగుప్సాకరంగా మాట్లాడే వాళ్ళు, అది ఏ పార్టీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, వైసీపీ అయినా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే వారి మీద కూడా ఈ విధంగానే కేసులు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఇప్పుడు. ఎందుకంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు రెచ్చిపోతున్నారు. సో కాబట్టి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం అయితే ఖచ్చితంగా నేనైతే తప్పు లేదు అని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆధారాలతో సహా ఆయన మాట్లాడిన మాటలు విన్నాం కదా మనం. ఎందుకంటే చర్చా వేదికలు ఇప్పుడు మన చర్చా వేదికలు ఎవరన్నా జుగుప్సాకరంగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు నిరూపిస్తాం. ఇది తప్పండి మీరు ఈ విధంగా మాట్లాడటం, లేకపోతే మీరు డిస్కనెక్ట్ అయిపోండి, మీరు అవసరం లేదు మా చర్చలో అని చెప్పేసి. మరి అలాగ మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే మీ 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు ఏం నేర్పింది? మీ చేతకాంతనమా అది, మీ అసమర్థత? సో కాబట్టి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం ఎలాంటి తప్పు లేదు. ఈయన అరెస్టు మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయంగా కలిగించాలని చెప్పేసి అయితే ఖచ్చితంగా కోరుకుందాం.